హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక వీరేంద్ర టెన్షన్ పడుతూ, గంగా ఎక్కడున్నావే? పెళ్లి జరగాలని వాడికి ఎన్నో డబ్బులు పోసాను, నువ్వేమో మాకి ఇంత ట్విస్ట్ ఇస్తావా? అసలు ఎక్కడున్నావే? నీ ద్వారా మా అత్తను గ్రిప్పులో పెట్టుకోవాలనుకున్నాను. ఆ తర్వాత రుద్దతో ఒక ఆట ఆడుకోవాలనుకున్నాను. నేను వేసిన ప్లాన్లన్నీ ఫ్లాప్ అయిపోయాయి అనుకుంటూ వీరు ఇక గంగ గురించి వెతుకుతుండగా గంగ కనబడేసరికి, గంగా, నా చేతికి చిక్కినావు కదా, ఇక నీతో కాటాడుకుంటాను అనుకుంటూ వీరు ఇక అమాయకత్వంతో గంగ దగ్గరికి వచ్చి, గంగా ఏమైంది? పెళ్లి మండపం నుంచి ఎందుకు బయటకొచ్చా? అసలేం జరిగింది గంగా? అయ్యో వీరు సార్, మీకు విషయం చెప్పాలి. నాన్ను పెళ్లి చేసుకున్న అబ్బాయి మంచివాడు కాదు. నన్ను పెళ్లి చేసుకుని దుబాయ్కి అమ్మేస్తాడంట. అందుకే వీరు సార్ వాళ్ళకు కనబడకుండా ఇలా వచ్చాను. నువ్వు నాకు కనబడ్డావు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని ఎలాగైనా పెద్దోరికి చెప్పాలి. వీరు సార్, ఒకసారి మీ సెల్లివ్వరా? ఇక వీరు టెన్షన్ పడుతూ, ఇదేంటి మా మామయ్య గారికి చెప్తా ఉంటుంది, ఎలాగైనా ఇప్పుడు నేను మేనేజ్ చేయాలి అనుకుంటూ, గంగా ఇప్పుడు పెద్దోరికి చెప్పడం ఎందుకు, నాకు చెప్పావు కదా, అంతా నేను చూసుకుంటాను, నాకు వదిలేసే. లేదు వీరు సార్, ఎలాగైనా పెద్దోరికి చెప్పాలి. పెద్దోరికి చెప్తేనే నా మనసు కుదుటగా ఉంటుంది. నేను పెద్దోరి మాట వినకుండా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. అప్పుడే చెప్పాడు పెద్దోరు, పెళ్ళి అంటే ఆషామాష కాదు, ముందు వెనక ఆలోచించి పెళ్లి చేసుకోవాలని. వీరు సార్, మీ సెల్లివ్వండి. పెద్దోరికి చెప్పేదాకా నా మనసు కుదుట పడదు. ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది? నా మాట లెక్క చేయకుండా విలువ తీసేసినట్టే మాట్లాడుతుంది. గంగా, నీకు ఫోన్ ఇవ్వాలి కదా, ఇస్తాను పద, కారులో కూర్చో ఇస్తాను. అలాగే వీరు సార్, పదండి అనుకుంటూ గంగా ఇక వీరు కారు ఎక్కబోతుండగా ఇంతలో పెళ్లి కొడుకు చూసి, సార్ మీరు కోరుకున్న అమ్మాయి దొరికింది, ఆ అమ్మాయిని పట్టుకోండి సార్. ఇదంతా గంగ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే వీరు సార్ కూడా మంచివాడు కాదా? అంటే వీరు సార్ కూడా అమ్మాయిల్ని దుబాయ్కి పంపిస్తాడా? ఇద్దరు అయినా రుద్ర సార్ అయినా చాలా మంచివారు అనుకున్నాను. అంటే నన్ను ఇంట్లో పని మనిషిగా పెట్టి ప్రేమగా చూసుకొని నన్ను అందరూ కలిసి దుబాయ్కి పంపించాలనుకున్నారా అనుకుంటూ భయంతో గంగా పరిగెడుతుంటే, నా మీద నీకు నమ్మకం లేదా? వాళ్ళు నిన్ను అమ్మిస్తున్నానని తెలిసి నిన్ను కాపాడుకోవడానికి వాళ్లకు డబ్బులు ఇచ్చాను. మీ నాన్న వాళ్ళ దగ్గర ఎన్నో డబ్బులు తీసుకున్నారు. డబ్బుల కోసం ఈ రౌడీలు మీ నాన్నను చంపాలనుకున్నారు. మీ నాన్నను నేను కాపాడను గంగా. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కాస్త ఆలోచించి ముందడుగు వేయాలి గంగా. మరి వీరు సార్ ఎందుకు ఆ పెళ్లి కొడుకు ఇక్కడికే వస్తున్నాడు? ఎందుకంటే వీళ్ళు నిన్నింతలా ఏడిపించారు కదా, అందుకే క్షమాపణ చెప్పించడానికి ఇక్కడికి రమ్మని చెప్పాను. వీరు సార్, ఇవన్నీ నాకొద్దు, చాలా టెన్షన్గా ఉంది సార్. నేను ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ ఆరోగ్యం కూడా బాగుండదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి సార్. గంగా, నిన్ను ఏడిపించిన వారిని నేనెలా వదిలిపెడతాను? నీకు క్షమాపణ చెప్తేనే కదా నా మనసు కుదట పడుతుంది అని అంటుండగా ఇంతలో రౌడీలు వచ్చి ఇక గంగకు క్షమాపణ చెప్తుండగా ఇంతలో రుద్ర రాగానే, రే, అమాయకురాలైన అమ్మాయిలను పెళ్లి చేసుకుని దుబాయ్కి అమ్మేయాలని ఎలా అనిపిస్తుందిరా? నిన్ను వదిలిపెట్టకూడదురా. నీకు ఎలాంటి శిక్ష పడాలంటే జీవితాంతం నరక యాతన పడాలి. ఇదంతా వీరు విని, ఇదేంటి రుద్ర కరెక్ట్ టైంకి వచ్చాడు, కొంప తీసి గనుక వీడు నిజాన్ని బయటికి కక్కితే ఇక నేను కూడా జైలు పాలైతాను, అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ వీరు వెంటనే ఇక రుద్ర దగ్గరికి వచ్చి, బావా, వాడి సంగతి నేను చూసుకుంటాను, గంగను ఇంటికి తీసుకెళ్ళు. మళ్ళీ వీడితో గొడవెందుకు బావా? నా మాట విని ఇంటికి వెళ్ళు బావా, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇక రుద్ర గంగ చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే ఇదంతా విజయేంద్ర చూసి, రుద్ర, ఫస్ట్ టైం అమ్మాయి చేయిని పట్టుకున్నా. ఈ గంగతోనైనా నీ జీవితం ముడిపడితే చాలా బాగుంటుంది. దేవా, నేనే కోరిక కోరట్లేదు. నా రుద్రకి గంగకు పెళ్ళైతే తప్పకుండా నీ దర్శనం చేసుకుంటాను అని విజయేంద్ర మనసులో అనుకుంటాడు. ఇక వీరేంద్ర కోపంతో పెళ్లి కొడుకు చెంప పగలగొట్టి, అసలు మీరు ఏం చేస్తున్నారా? గంగ తల్లిని కూడా కిడ్నాప్ చేయలేకపోయారా? అసలు మీరు మనుషులేనా? ఇన్ని రోజులు వేసిన ప్లాన్లు అన్నీ ఫ్లాప్ అయిపోయాయి, అంతా మీ వల్లేరా? సారీ సార్, ఇలా జరుగుతుందని అనుకోలేదు, దయచేసి మమ్మల్ని క్షమించండి. రుద్ర, నా చేతుల నుంచి మళ్ళీ తప్పించుకున్నావు. గంగా, ఏ ఇంటికి రావద్దనుకున్నావో తిరిగి మళ్ళీ ఆ ఇంటికి వస్తున్నావు కదా. ఇప్పుడు ఏదో ఒకటి చేసైనా సరే గంగను మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలి. ఇటు ఏమో రుద్ర ఇక గంగను ఇంటికి తీసుకురావడంతో అనసూయ చూసి, రే రుద్ర, నువ్వు గంగను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావారా?
ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అయినా ఈ గంగను నేనెందుకు పెళ్లి చేసుకొనొస్తాను? ఎందుకో నాకు కూడా తెలియదురా. గంగ ఈ ఇంటికి రాగానే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంటికొచ్చినట్టు అనిపించింది. ఏదో భ్రమలో ఉన్నాన్రా. సరే అమ్మా, గంగను చూసుకునే బాధ్యత మనదే. ఇక గంగ మనకే ఉంటుంది. రుద్ర, నువ్వేనా మాట్లాడేది? అవునమ్మా. వాళ్ళ నాన్న ఎంత తాగుబోతాడో సొంత కూతుర్ని దుబాయ్కి అమ్మేయాలనుకున్నాడు. అలాంటి కసాయి తండ్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇదంతా విజయేంద్ర విని, రుద్ర, నువ్వు ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? చాలా సంతోషంగా ఉందిరా. నీకింత మార్పొస్తుందని నేను అనుకోలేదు. పెదనాన్న, మీరేదో ఊహించుకోకండి. గంగను కాపాడ్డానికి ఇలా మాట్లాడాను అని చెప్పి ఇక రుద్ర వెళ్ళిపోగానే విజయేంద్ర సంతోషంతో, గంగా, నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగొచ్చావు కదా, చాలా సంతోషంగా ఉంది. శకుంతల, నీ భాను వచ్చింది. భాను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందని బాధపడ్డావు కదా, ఇక జీవితాంతం మన ఇంట్లోనే ఉంటుంది. నీకు సంతోషమే కదా శకుంతల? చాలా సంతోషంగా ఉందండి. భాను, ఇలా రా అమ్మా. చెప్పండమ్మగారు. భాను, నువ్వింటికొచ్చిన వేళ విశేషమో తెలియదు కానీ నాకు కాస్త మార్పొచ్చింది. నా భాను నా ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ నా సంతోషం కోసం మళ్ళీ ఇంటికి తిరిగొచ్చా. అవునమ్మగారు, ఇక నేను ఎక్కడికి వెళ్ళను. ఈ ఇంట్లోనే ఉంటాను. మీ సంతోషమే నా సంతోషం. ఇదంతా ఇష్క విని కోపంతో, గంగా, మళ్ళీ ఈ ఇంటికి తిరిగొచ్చావు కదా, ఈ ఇంటికి వెలుగు కాకుండా చీకటిని నింపుతుంటే మళ్ళీ నువ్వు వెలుగు నింపడానికి వచ్చావా? ఈ ఇషిక మా బ్రో ఉన్నంత వరకు గంగా, నువ్వేం చేయలేవు. ఈ ఇంటిని చీకటిమయం ఎలా చేస్తానో నీ కళ్ళతో నువ్వే చూడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.